కొండపైన ఇయ్యరు బాబు, కొండపైన క్వశ్చనే లేదు. కొండపైన దేవుడు తప్ప షాప్ ఉండదు, ఏముండదు, ఓన్లీ క్షేత్రం ఉంటుంది. లేదు ఇనే బాబు, తొందరపడదు. ఎవరైతే తీసేసినామో వాళ్ళకు బ్రహ్మాండమైన పరిహారాలు ఇచ్చినాం, దానికి ఇబ్బంది లేదు. అట్లనే షాపుల వాళ్ళు ఎవరైతే గతంలో ఆ షాపుల వాళ్ళు పాపం దాని మీదనే బ్రతికిండ్రు కాబట్టి వాళ్ళకు అవకాశం మన టెంపుల్ టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా కల్పిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఉన్నారో అట్లా కోల్పోయిన వాళ్ళు వెంటనే మీరు దరఖాస్తులు పెట్టుకోండి, తప్పకుండా మీకు కూడా దానిలో అవకాశం కల్పిస్తాం. ఎందుకు తొందరపడుతున్నా? అన్నం అంటే అయిపోతాయి. ఈరోజు అక్కడ రాలేదు, మీరు వస్తే మీకు తెలిసేది. నిన్నటి దాకా వర్షాలే కాదా బాబు, అలా కాలే పెట్టరాలే కదా. ఆర్టీసీ బస్ స్టాండ్ కడతామని చూస్తే మోకాళ్ళు నీళ్ళు ఉన్నాయి, ఆనే మీ షాపులు రావాలా. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. గుడ్ లక్. కానీ షాపింగ్ విషయంలో కూడా వచ్చే భక్తులకు అన్ని వసతులు కలగాలి. షాపులను కూడా ఇంకో 15 ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి గతంలో 112 షాపులు ఉండే. 112 షాపులతో కనీసం ఒక 300-400 కుటుంబాలకు ఉపాధి ఉండే. అభివృద్ధి పేరు మీద కొండ కింద షాపులు పోయినాయి, కొండ మీద కూడా షాపులు పోతే తాత్కాలికంగా 10 షాపులు ఓపెన్ చేస్తే 10 సరిపోవని చెప్పి కమిషనర్ గారు కూడా మొన్ననే ఇంకొక 15 షాపులు అదనంగా ఒక 25 షాపులతోటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలగడం కోసం ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా సులభ్ కాంప్లెక్స్ వాళ్ళ ద్వారా ఆ కాంప్లెక్స్ చూస్తే చిన్నపాటి టెంపుల్ చూసినట్టు ఉంది. అంటే కాంప్లెక్స్ పోయేంత వరకు కూడా సులభ్ కాంప్లెక్స్ లేకుండా అంత నీట్గా మెయింటైన్ చేసి కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఏ భక్తులకి కానీ భక్తురాలకు కానీ ఇబ్బంది లేకుండా టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇంకా కూడా వెసులుబాటును కూడా కల్పిస్తామని మాటిస్తూ గతంలో 500 మందికి అన్నదాన సత్రం ఉండేది. ఇలా 500 నుంచి 1000 మందికి రీచ్ అయ్యాము. మొన్ననే ఒక 1 కోటి రూపాయలతోటి అన్నదాన మండపాన్ని కూడా అన్ని వసతులు కల్పించి ఒక రోజుకు 5000 మంది అన్నదాన సత్రంలో భోంచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గతంలో స్వామివారికి స్వాతి నక్షత్రం అంటే జనన నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ ఉండే. మొన్న జరిగినటువంటి గిరిప్రదక్షిణలో ఇక్కడ ఈవో గారి చెరువుతోటి, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి చెరువుతోటి, ఇక్కడ స్థానిక ప్రజల చెరువుతోటి గిరిప్రదక్షిణ చేస్తే సుమారు 10,000 మంది వచ్చారు. నిజంగా ఆ రోజు నాకు జన్మ ధన్యమైన అనిపించింది. స్వామివారి సేవలో ఒకరోజు నేను గడిపిన తృప్తి వచ్చింది కాబట్టి ఇంకా దానికి కూడా అన్ని ఫెసిలిటీ కల్పించి ఆ గిరిప్రదక్షిణకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట అంటే పూర్వవైపు మళ్ళీ వచ్చిందనే విధంగా మీ అందరి సహకారం తీసుకుపోతారు. కాబట్టి ముఖ్యంగా మా ఎంపీ గారు కూడా ఎక్కువ భక్తిపరుడు, స్వామివారి మీద ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తిగా ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కీలకంగా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ స్వాతి నక్షత్రాన్ని కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి వసతులను నేను దగ్గరుండి కల్పిస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం నిజంగా సంతోషంగా. ఎప్పుడు కూడా నెలకు ఒకసారి రివ్యూ చేసుకొని వచ్చే భక్తులకు ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా స్వామివారు నమ్ముకున్నటువంటి దుకాణాలు కానీ ఇక్కడ షాపుల వాళ్ళకు కూడా ఏ రకంగా ఆటంకం లేకుండా పైన ఉద్యోగస్తులకు కూడా అన్ని వసతులు కల్పించి భక్తులకు కూడా అన్ని రకాల వసతులతో పాటు ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ కల్పించే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. దీంట్లో నిజంగా స్థానిక భక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ముఖ్యంగా మీడియా మిత్రులు సహకరించినందుకు ఒక్కొక్కటిగా అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి, స్వామివారి ఆశీస్సులతోటి ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్ర నలుమూలల స్వామివారి దర్శనానికి వెసులుబాటుగా ఈజీగా ఉండే విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా